విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట వాళ్ళకి మైండ్ పోయింది. ఏం మాట అన్నాడు తెలుసా? పితరులు మన్నాను తినినను చనిపోయిరి, అయితే నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడండి. ఇక వాళ్ళకి ఆలోచన వచ్చింది, అబ్బాయి ఈ బోధకుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అది ఇది అనుకున్నాం, కానీ అబ్బాయి ఇది మెంటల్ సరుకు. ఎవరు మెంటల్ సరుకు? యేసయ్య. వాళ్ళకి మెంటలోళ్ళలా కనపడ్డాడు, వాళ్ళకి పిచ్చోళ్ళలా కనపడ్డాడు. ఎందుకనగా అప్పటిదాకా మాట్లాడిన మాటలు, చేసిన బోధలన్నీ ఒక రకంగా అనిపించినాయి వాళ్ళకి. ఈ మాట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఏంటి విచిత్రం అంటే, నువ్వు అంటావా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా అంటారా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరన్నా అంటారా? మైండ్ బాగున్నోళ్ళు ఎవరైనా అంటారా? నన్ను తినండి, నా మూలంగా జీవించండి, నా రక్తము తాగండి. ఇప్పుడు సడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండగా మీరు కనపడంగా నా శరీరము తినండి, నా రక్తం తాగండి అన్నాను అనుకో, మీరు ఎట్ట చూస్తారు? నాకు వెళ్ళి పాపం రోజు కూటానికి తిరుగుతా, రెస్ట్ లేక, నిద్ర లేక, టయానికి తిండి లేక, ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నకి. నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి అంటున్నాడు. ఏంది? మీకు కొత్తగా ఉంటుందా ఉండదా? వింతగా ఉంటుందా ఉండదా? ఏ మనుషుడైనా అంటాడా నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని? ఏ మనుషుడైనా అంటాడా? యేసయ్య అన్నాడు. అది వాళ్ళకి వింతగా అనిపించింది. అది కూడా ఎలా అనిపించిందో తెలుసా? ఆయనకి మతి చెల్లించిందేమో అనిపించింది. కానీ ఆ పిచ్చి మహారాజు మాట్లాడింది నగ్న సత్యం, వాస్తవం. మరి వారం వారం మనం చేస్తుంది ఏంది? ఆయన శరీర రక్తాల్లో పాలివారం అవుతున్నాక ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో అందులో ఆంతర్యం ఏందో ఒక్క ముక్క ఆయన అడిగితే చెప్పేవాడు. ఈ మాట ఆయన అనేసరికి తన శరీరమును ఎవడు తిననిచ్చును, తన రక్తమును ఎవడు త్రాగనిచ్చును, ఈ బోధకుడు ఇలా మాట్లాడుచున్నాడు ఏమిటి? ఈ మాటను బట్టి అర్థమైపోయింది ఇతనికి మతి సరిగా లేదు అని సర్దుకున్నారు. శిష్యులు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి, ఏంది ఇలా అన్నాడు ఏంది ప్రభు అని.